గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ముందు వీడియోలో ఛందస్సు గురించి తెలుసుకుంటూ ఉన్న భాగంగా మనం వృత్త పద్యాల గురించి తెలుసుకున్నాం. ఉపజాతుల పద్యాల గురించి కూడా పద్య లక్షణాలు, గణ విభజన ముందు వీడియోలో మనం చేసాం. ఈరోజు ఈ క్లాస్లో మనం జాతులు పద్య లక్షణాలు చూద్దాం. జాతులు పద్య లక్షణాల్లో ద్విపద, కందం రెండు రకాల పద్యాలు ఉంటాయి. జాతులు, ద్విపద, కంద పద్యాలు. ఈరోజు ద్విపద లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ద్విపద మన సాహితీ ప్రక్రియలో ద్విపద ప్రక్రియ అనేది కూడా ఒకటి. ద్విపద అనేది లఘు గురువుల మాత్రాగణాలతో ఏర్పడుతుంది. సూర్యగణాలు, ఇంద్రగణాలు ఇందులో ఉంటాయి. ద్విపదలో ఈ యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే ఇది జాతులకు సంబంధించిన పద్యము. అంటే జాతుల్లో ద్విపద, కందము ఉన్నాయి కాబట్టి ఈ ద్విపద పద్యం జాతులకు సంబంధించిన పద్యం. ఇది రెండు పాదాలుగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం పద్యాలన్నీ 4 పాదాలు అని చెప్పుకున్నాం. కానీ ద్విపద ఈ సాహితీ ప్రక్రియ ద్విపదలో మాత్రం రెండు పాదాలు ఉంటాయి. మాత్రా ఛందస్సుతోనే ఛందోబద్ధంగా ఉంటుంది, కానీ రెండు పాదాలతో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాదంలో వరుసగా 3 ఇంద్ర, 1 సూర్యగణం ఉంటాయి. ప్రతి పాదంలో కూడా వరుసగా ఫస్ట్ 3 ఇంద్రగణాలు వస్తే చివరగా 1 సూర్యగణం వస్తుంది. అంటే ఏంటి, 4 గణాలు ఉంటాయి పాదానికి. తర్వాత ప్రతి పాదంలో 3వ గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రతి పాదంలో యతిస్థానం ఏంటి, మొదటి అక్షరానికి 3వ గణంలోని మొదటి అక్షరానికి యతిస్థానం, యతి చెల్లుతుంది. తర్వాత జాతి పద్యాలకు కూడా ప్రాస నియమం ఉంటుంది. వృత్త పద్యాలకి, జాతి పద్యాలకి ప్రాస నియమం ఉంటుంది. ఉపజాతి పద్యాలకు మాత్రమే ప్రాస నియమం ఉండదు. బిట్స్ అడిగినప్పుడు మీకు అలా అడుగుతూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రాస నియమం లేని ద్విపదని మంజరి ద్విపద అంటారు. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ద్విపద పద్యాలకు ప్రాస నియమం ఉంటుంది, కానీ ప్రాస నియమం లేకుండా కూడా ద్విపదను రచించడం జరుగుతుంది. ప్రాస నియమం లేని ద్విపద మీకు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని మంజరి ద్విపద అని అంటారు. మంజరి ద్విపద అంటే ద్విపదలాగే అన్ని లక్షణాలు ఉంటాయి. రెండు పాదాలు ఉంటాయి, 4 గణాలు ఉంటాయి, 3 వరుసగా ఇంద్రగణాలు, 1 సూర్యగణం, అన్ని సమానంగానే ఉంటాయి ద్విపదలాగే. కానీ మనకి ప్రాస నియమం మాత్రం ఉండదు. అంటే ఏంటి ప్రాస నియమం అంటే, ప్రతి పాదంలో 2వ అక్షరం ప్రాస, 2వ అక్షరం ప్రతి పాదంలో కూడా సేమ్ అక్షరం ఉంటుంది. దాన్ని అలా ఉంటే దాన్ని ప్రాస నియమం అంటారు. అది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 పద్యపాదాలు రాశాను. గేయంలో ద్విపదలో 2 పద్యపాదాలు రాశాను. దీనికి గణ విభజన చూద్దాం. అవిరళ నవ్య పుష్పాంజలులిచ్చి ప్రవిమళ ధూప ధూపంబులొనర్చి. మీకు 8వ తరగతిలో మీరు నేర్చుకున్నారు ద్విపద. బండారి బసవన్న పాఠం ద్విపద ప్రక్రియకి చెందినదే. మీరు ఒకసారి మళ్ళీ అదొకసారి గుర్తు తెచ్చుకోండి, అవకాశం ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి, ఈ 2 పాదాలు అవిరళ, అవిరళ అన్ని లఘువులే. నవ్య ఇది వాకి యావత్తు సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్తాక్షరానికి ముందున్నది గురువై ఇది లఘువైంది. పుష్పాంజలి ఈ పా కూడా అంతే, షాకి పావత్తు ఉంది కాబట్టి ముందుది గురువైంది. మరి ఇక్కడ కూడా మరి మామూలుగా సంయుక్తాక్షరం ద్విత్వాక్షరాలకి లఘువులు రావాలి. ఇక్కడ గురువు ఎందుకు వచ్చింది ఆలోచించాలి. ఇక్కడ సున్నాతో ఉంది చూడండి, సున్నాతో ఉన్న అక్షరం ఉంది, ఇక్కడ దీర్ఘాక్షరం కూడా ఉంది కాబట్టి గురువు. జ లు లఘువులు, లి గురువు. గురువు ఎందుకు వచ్చింది, పక్కనున్న అక్షరం ద్విత్వాక్షరం కాబట్టి ముందున్నది గురువై ఇది లఘువైంది. చూడండి, ఈ పాదం మీరు గమనించినట్లయితే మనం 4 గణాలుగా విభజించుకున్నాం. 4 గణాల్లో ఇది మొదటి గణం, 2వ గణం, 3వ గణం, 4వ గణం. మనం యతి స్థానం చూసినప్పుడు మొదటి అక్షరానికి 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి, ఆకి ఇక్కడ షాకి యతి జరిగింది. చూడండి, నెక్స్ట్ మనం ఇంకేం చూడాలి, గణాలు చూడాలి. గణాలు చూసినప్పుడు ప్రతి పాదంలో కూడా వరుసగా ఫస్ట్ 3 ఇంద్రగణాలు వస్తాయంట. చూడండి, ఇవి వరుసగా నలము అంటే నగణం మీద మళ్ళీ ఒక లఘు వచ్చింది, నగణం వేసి దాని పక్కన ఒక లఘు వస్తే నలము ఇంద్రగణం. తర్వాత రగణం కూడా ఇంద్రగణమే, భగణం ఇంద్రగణం, హగణం సూర్యగణం. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూశారు. ఇంద్రగణాలు, సూర్యగణాలు మీరు కంఠస్థం చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఇదే పాదం లాగా 2వ పాదం కూడా సేమ్ ఉంటాయి, సేమ్ గణాలు ఇలానే ఉంటాయి. చూడండి, నలము, రగణం, భగణం, హగణం, 3 ఇంద్ర వరుసగా వచ్చి 1 సూర్యగణం, 3 ఇంద్రగణాల తర్వాత 1 సూర్యగణం వచ్చింది.
ఈ విధంగా మీరు ద్విపద ఇంకా మీకు తెలుగు వాచకాల్లో ఉన్న ద్విపద పాదాలు తీసుకొని 2 పాదాలకి ఇలా గణ విభజన చేసి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్రాస నియమం ఉంటుంది, ప్రాస నియమం లేని ద్విపదలు కూడా ఉంటాయి. వాటిని మంజరి ద్విపద అంటారు, బిట్స్ వస్తాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాదానికి 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. 2 పాదాలు మాత్రమే ద్విపదలో ఉంటాయి. సాహిత్య ప్రక్రియలో ద్విపద కూడా ఒకటి. ద్విపద లక్షణాలు కూడా మీకు తెలిసిన సాహిత్య ప్రక్రియలో రాయండి అని అన్నప్పుడు ద్విపద గురించి కూడా మీరు రాయొచ్చు. 2 పాదాలు కలిగి ఛందోబద్ధంగా ఉంటుంది. మాత్రాగణాలతో ఏర్పడుతుంది. సూర్యగణాలు, ఇంద్రగణాలతో ద్విపద అనేది ఏర్పడుతుంది. ఇంకా మరిన్ని ఉదాహరణలు మీరు చేయడానికి ప్రయత్నం చేయండి.